నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతీలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించి రాబోయే చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత రెండేళ్లలో గంగపట్నం పరిధిలో వివిధ శాఖల ద్వారా 3,56,00,000 నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం 65 లక్షలు, విలేజ్ హెల్త్ సెంటర్ 36 లక్షలు, ఇరిగేషన్ పనులు 40 లక్షలు, ఆర్డబ్ల్యూఎస్ తాగునీటి పనులు 62 లక్షలు, విద్యుత్ శాఖ పనులు 98 లక్షలు మరియు సీఎంఆర్ఎఫ్ కింద 21 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. నిలిచిపోయిన మైపాడు నెల్లూరు రోడ్డు పనులను శరవేగంగా పూర్తి చేస్తామని, మహానాడును విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలని పేర్కొంటూ తాము అధికారంలోకి వచ్చిన 24 నెలల్లోనే సూపర్ 6 పథకాలను అక్షరాలా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఒకే సంతకంతో అవ్వాతాతల పెన్షన్ పెంచడం, చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, శ్రీశక్తి, ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, అన్నదాత సుఖీభవ కింద రైతులకు 20,000, మత్స్యకార భరోసా 20,000, పెంపు మరియు యువగళం హామీ ప్రకారం యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మెగా డిఎస్సీని తీసుకువచ్చామని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వివరించారు. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అలాగే కూటమి నేతలకి, ఇక్కడ ఉన్న గంగపట్నం గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం రాబోయే రోజుల్లో చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుపుకోబోతున్నాం. ఇక్కడ దానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు మెంబర్లతో అలాగే అధికారులతో సమీక్ష సమావేశానికి రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఈ కోనేరు చుట్టూ గంగపట్నంలో పోయినసారి మన బ్రహ్మోత్సవాలప్పుడు అడగడం జరిగింది. ఈ లోపల మనం ఇది కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నాం. ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమం మనం చేసుకోగలిగాము అంటే, చెప్పింది చేయగలిగాము అంటే అందుకు మన నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఇలాగా మనం కావలసిన పనులు కనీసం 1-2 అన్నా చేసుకుంటున్నాం. మనకి చేయాల్సిన పనులు ఇంకా ఎక్కువే ఉండొచ్చు, కానీ మొదటగా మనం అధికారంలోకి వచ్చి 24 నెలలైంది, అంటే 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల్లో మనం ఏం సాధించామో కూడా రాబోయే ఈ వారం రోజుల్లో మనం అందరం సమావేశమై అన్ని దగ్గరలో దాని గురించి చర్చించుకోబోతున్నాం. చర్చించుకోవడం కన్నా ఇక్కడ ఉన్న ప్రతి ప్రజలకి అందరికీ తెలుసు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమము మొదలు పెట్టాం. కాబట్టే ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తంగా ఉన్న సరిదిద్దుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి, అలాగే మనకి డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ప్రధానమంత్రి మోడీ గారి సహాయంతో కనీసం ఈ 2 సంవత్సరాల్లో ఈ పనులన్నా మనం చేసుకోగలిగాం. కాబట్టి ఈ రోజు గంగపట్నమే తీసుకుంటే మనం ఇప్పటి వరకు అయితే 1,35,00,000 సుమారు 1,36,00,000తో ఇక్కడ పని చేసుకోవడం జరిగింది. అది చాముండేశ్వరి ఆలయం సిసి రోడ్లు 35 లక్షలు, ఎన్ఆర్జీఎస్ 35 లక్షలు, జడ్పీ ఫండ్స్ 70 లక్షలు, అంతర్గత సిసి రోడ్లు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ 30 లక్షలు, విలేజ్ హెల్త్ సెంటర్ ఒక 15 ఫైనాన్స్ లో ఒక 36 లక్షలతో అది కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పూడికతీత పనులు ఓఎన్ఎం గ్రాంట్ 7.5 లక్ష, అలాగే గంగపట్నం ట్యాంక్ బండ్ రిపేర్లు ఎఫ్డిఆర్ నిధులు 9.55 లక్షలు, అలాగే గంగపట్నం మిట్ట ట్యాంక్ కి 4.75 లక్షలు, అలాగే గంగపట్నం పంట కార్ల మరమ్మతులు ఎఫ్డిఆర్ ప్లస్ ఎస్డిఎంఎఫ్ నిధులు 17,43,000, టోటల్ గా సుమారు
40 లక్షల రూపాయలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా చేసుకోగలిగాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ లో పైప్ లైన్లు, బోర్లు, మోటార్లు, జడ్పీ గ్రాంట్లు 25 లక్షలు, కాలువ మూల కంటలో ఓవర్ హెడ్ ట్యాంకు, జల్ జీవన్ మిషన్ ద్వారా 37 లక్షలు, మొత్తం టోటల్ 62 లక్షలతో ఆర్డబ్ల్యూఎస్ పనులు కూడా చేసుకోగలిగాం. అలాగే ఏపీఎస్బిడిసిఎల్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్స్ 11 లక్షలకు పెట్టాం. 40 న్యూ ఎలక్ట్రిక్ పోల్స్ వేసాం. వైరు రీప్లేస్మెంట్లు 7 లక్షలకి చేశాం. ఆర్డిఎస్ 70% పనులు పూర్తి చేశాం 80 లక్షలతో. టోటల్ 98 లక్షలతో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో మనం పనులు చేసుకోవడం జరిగింది. అలాగే మనం 12 చెక్కులు 21 లక్షలతో గంగపట్నం లో మనం సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చుకోగలిగాం. అలాగే టోటల్ గ్రామ పంచాయతీకి ఇప్పుడు వరకు 3,56,00,000 ఈ 2 సంవత్సరాల్లో మనం అన్ని డిపార్ట్మెంట్లలో కలిసి వెచ్చించుకున్నాం. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఒక్క పని గాని మొదలు పెట్టింది లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ఈ రోజు టెంకాయ కొట్టి ఆగిపోయిన మైపాడు నెల్లూరు రోడ్డు ముందుకు తీసుకొస్తున్నామో మీరు అందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో అది తప్పకుండా మొత్తం కంప్లీట్ చేసి ఇందుకూరుపేట మండల వాస్తవ్యులకు అందరికీ కూడా దాన్ని బహుమతిగా అందించబోతున్నాం మన తెలుగుదేశం ప్రభుత్వం తరఫున అని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వంలో మీరందరూ చూశారు. మీకు అందరికీ ముందుగా నేను అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న నాయకులు చాలా మంది వచ్చి మనం ఆత్మీయ సమావేశాలు చేసుకున్నాం. నేను లేనప్పుడు మీరు జరిపిన మహానాడు కోసం ఈ రోజు ఇక్కడ చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు నాయకులతో పాటు. నిజంగా కూడా ఒక ఎమ్మెల్యేగా కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి మండలం నుంచి నేను లేకుండా మీరు జరిపిన మహానాడిని కార్యకర్తలతో అత్యంత ఉత్సాహంతో విజయవంతం చేసి స్టేట్ లోనే మొదటి స్థానంలో నిలిపినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. మీరు ఉండబట్టే నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నానని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈ 24 నెలల్లో అంటే 2 సంవత్సరాల్లో మనం సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకుంటూ మీకు అందరికీ మాట ఇస్తూ మేము అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని చెప్పాం. అది అక్షరాల చేస్తాం. మీకు తెలుసు, 1వ తేదీకంతా అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తున్నాం. ముందు 3,000ని 1,000 రూపాయలు, 2,000ని వాళ్ళు 3,000 5 సంవత్సరాలు తీసుకుంటే ఒకే ఒక్క పెన్ను సంతకంతో 1,000 రూపాయలు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు. అలాగే తల్లికి వందనం వాళ్ళు ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇస్తే మనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామన్నప్పుడు ఈ రోజు ఒక ఇంట్లో 4 ఉంటే 4 బిడ్డలకి ఇస్తున్నాం. 4 బిడ్డలు చదువుకుంటున్నారు. అలాగే స్త్రీ శక్తి మహిళలకి ఉచిత బస్సు ఇస్తామని చెప్పాం. ఈ రోజు ఇక్కడున్న మహిళలు అందరూ ఉచితంగా నెల్లూరుకి ప్రయాణం చేస్తున్నారు. అలాగే రైతులు ఉన్నారు, అన్నదాత సుఖీభవ దాని కింద 20,000 మనకి ఇచ్చాం. అలాగే తీర ప్రాంత ప్రజలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ మత్స్యకార సేవలు అని 10,000 నుంచి 20,000 చేయడం జరిగింది. ఇలాగ చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, ఎన్నో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసుకుంటూ పోతున్నాం. అలాగే P4 విధానంలో ఎన్నో బంగారు కుటుంబాలు దత్తత తీసుకోవడం జరిగింది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి మండలంలో తిరిగేటప్పుడు ఎంతో మంది యువత నాతో కలిసి తిరిగారు. ఆ రోజు వాళ్ళందరికీ నేను చెప్పాను, మనం అధికారంలోకి వస్తే యువతకు అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా మనం చేస్తాము అని చెప్పి, నాకన్నా ముందుగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర అప్పుడు మీకందరికీ 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో ఇస్తాము, యువతకి అండగా నిలుస్తాము అని చెప్పారు. అలాగే ఇప్పటికే 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మొట్టమొదట మెగా డిఎస్సి మీద సంతకం చేసి 13 ఏళ్ల నుంచి లేని టీచర్ ఉద్యోగాలు 16,000 మందికి ఇచ్చామంటే ఆ కుటుంబాలు ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నాయో మీరందరూ అర్థం చేసుకోవాలి. అలాగే కానిస్టేబుల్స్ 6,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవన్నిటికన్నా కూడా 2 సంవత్సరాల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇందులో
ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీకి 30 ఏళ్ల నుంచి పక్కన పడిపోయిన కిసాన్ సెజ్ లో కదలిక తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎంపీ గారు అందరూ కలిసి. అక్కడ ఈ రోజు సుమారు 15,000 కోట్ల పెట్టుబడులు ఫ్యాక్టరీలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఉద్యోగం మన దగ్గరకు వస్తుంది. మన బిడ్డ మన ఇల్లు వదిలి పోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ రోజు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చెప్పారు. అది ఈ రోజు ఆయన చేసి చూపిస్తున్నారని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఇటువంటి ఒక గొప్ప ప్రభుత్వంలో మనం ఉన్నందుకు నిజంగా మనం చాలా అదృష్టవంతులు అనుకోవాలి. మనకి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ఇంటిల గురించి అడుగుతారు చాలా మంది. ఆ ఇల్లు ఈ రోజు మనం సరిగా ఇచ్చుకోలేకపోతున్నాము అంటే మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎన్ని వైఫల్యాలు జరిగాయో. ఈ ఊర్లోనే చెప్పారు నాకెవరో 10 లక్షలు నుండి 40 లక్షలకు కొన్నారమ్మా, దాన్ని ఎకరా ఇలా కొన్నారు. ప్రతి దగ్గర ఇలాగ చేసి అవసరం లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పి ఈ రోజు మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూసి మనకి ఒక స్పెషల్ జీవో కూడా ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇంకొక 2-3 స్థలాలు ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి. ఎస్టీలకు కూడా రేపు రిలీజ్ చేస్తాం డబ్బులు కూడా అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ 24 నెలల్లో మనం ప్రజలకి ధైర్యం ఇస్తున్నాం అని మనమంతా కూడా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భరోసా ఇస్తున్నాం, భవిష్యత్తు ఇస్తున్నాం ప్రజలకి. రాబోయే తరాల వాళ్ళకి వెలుగులు చూపిస్తున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ప్రతి నాయకుడు, కార్యకర్త రాబోయే రోజులు మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పగలిగే ధైర్యం మీకుండాలి ఫస్ట్ నాయకుడికి. ఎందుకంటే మనకి తెలవాలి, మనకి ఇప్పటి వరకు 24 నెలల ప్రభుత్వం ఏం చేసిందో. దాని తర్వాత మీరు ప్రజలకి వివరించాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం.